హాయ్ హలో వెల్కమ్ టు మౌనిస్ అంటారు. ఈరోజు టాపిక్ వచ్చి మీ పార్ట్నర్కి మీ గురించి ఎక్కువగా ఏం గుర్తొస్తుంది మీ విషయంలో చూద్దామండి. కార్డ్ షఫిల్ చేసుకుందాం. మీ ఫస్ట్ మీట్ గుర్తొస్తుంది మీ పార్ట్నర్కి. మీ ఇన్నోసెంట్ స్మైల్, మీ కాన్వర్జేషన్, మీతో కలిసి స్పెండ్ చేసిన టైం అండ్ మీరు ఫస్ట్ డే వేసుకున్న డ్రెస్ కూడా మర్చిపోలేరు మీ పార్ట్నర్. అంత బాగా గుర్తుంటుంది మీ జ్ఞాపకాలన్నీ. మీ పార్ట్నర్ దృష్టిలో మీ మధ్య ఉన్న కనెక్షన్ సోల్ లెవెల్ బాండ్ అని ఫీల్ అవుతారు. మీరు కలిసిన రోజు నుంచి వాళ్ళ లైఫ్ మారిపోయింది అని ఫీల్ అవుతున్నారు. మీ పార్ట్నర్ మీకోసం నైట్ టైం ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీ స్వీట్ మెమొరీస్ని, మీ చాటింగ్ని మళ్ళీ చదువుకుంటున్నారు. మీరు బాగా గుర్తొస్తున్నారండి వీళ్ళకి. మీరు ఇచ్చిన చిన్న గిఫ్ట్ కూడా వీళ్ళు గుర్తుపెట్టుకుంటారు. లేదా మీ ఫొటోస్ మీ పార్ట్నర్ వాళ్ళ దగ్గర దాచుకున్నవి చూసుకోవడం అవి చేస్తారు వీళ్ళు. ఒక సెలబ్రేషన్ అంటే మీ బర్త్డే లేదా మీ స్పెషల్ డే అంటే యానివర్సరీ లేదా మీరు ఫస్ట్ టైం మీట్ అయిన రోజుని వాళ్ళు ఇంకా కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడతారు. మీ పార్ట్నర్కి మీతో ఉండటం, మీరు వాళ్ళని కేర్ చేసుకునే విధానం, మీ హెల్పింగ్ నేచర్, మీ సపోర్ట్ వాళ్ళని హీల్ చేస్తాయి. మీరు వచ్చిన తర్వాత మీ పార్ట్నర్ లైఫ్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయ్యింది. మీరు రావడంతో వాళ్ళ లైఫ్లోకి ఒక హోప్ వచ్చింది. వాళ్ళు చేసిన చిన్న మిస్టేక్స్ సర్దుకునే అవకాశం వచ్చింది మీ పార్ట్నర్కి. అయితే మీతో ఉన్నప్పుడు మీ పార్ట్నర్ లైఫ్ ఒక పీస్ అండ్ బ్యాలెన్స్గా అనిపించేది. ఇప్పుడు అవి లేవు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ పార్ట్నర్. మీతో ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. ఒక ఫ్యామిలీని బిల్డ్ చేద్దామనే కలలు కంటున్నారు, కోరుకుంటున్నారు వీళ్ళు. మీతో జరిగిన ప్రతి కాన్వర్జేషన్ వాళ్ళకి స్పెషల్గా అనిపిస్తుంది. మీ మాటలు వాళ్ళకి గుర్తొస్తున్నాయి. మీరు చిరాకు పడినప్పుడు లేదా వాళ్ళని తిట్టినప్పుడు అవన్నీ మీ పార్ట్నర్కి ఒక స్పెషల్గా అనిపిస్తున్నాయి. వాటిని వీళ్ళు ఇప్పుడు మిస్ చేసుకుంటున్నట్టు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీ ఫ్యూచర్ ప్లాన్స్ వాళ్ళకి ఇంకా గుర్తుంచుకున్నారు. మీరు లైఫ్లో ఏం చేద్దామని అనుకుంటున్నారు అవన్నీ జరగాలని వీళ్ళైతే కోరుకుంటున్నారు. సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నారు. అండ్ మీ గురించి వెయిట్ చేస్తున్నారండి. మీ పార్ట్నర్ అయితే మీ గురించి ఆలోచిస్తూ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ గాలి వస్తుందండి. నేను బయట నుంచి వీడియో తీస్తున్నాను కదా, గాలి రావటం వల్ల కార్డ్స్ కొంచెం అటు ఇటు అవుతున్నాయి, ఏమనుకోవద్దు. మీరే
మీ పార్ట్నర్కి ఇన్స్పిరేషన్, మీ డెడికేషన్, మీ హార్డ్ వర్క్ వాళ్ళకి ఇన్స్పైర్ చేస్తున్నాయి మీ పార్ట్నర్ని. మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తారు. మీరు హానెస్ట్గా ఉండటం, మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండటం, లోపల ఒకటి పెట్టుకొని బయటకి వేరేది మాట్లాడరు, చేయరు మీరు. అది మీ పార్ట్నర్కి చాలా నచ్చుతుంది, బాగా ఇష్టపడతారు. అందుకే మిమ్మల్ని అడ్మైర్ చేస్తారు వీళ్ళు. మీరే వారికి హోప్. వారి లైఫ్లో ఒక చీకటిలో ఉన్నప్పుడు మీరే వారికి వెలుగునిచ్చారు అని, వెలుగు తీసుకొచ్చారని, మీరే వారికి హోప్ ఇచ్చారని వాళ్ళైతే ఫీల్ అవుతున్నారు. మీరు చేసే చిన్న చిన్న పనులు అండ్ మీరు వారికి చూపించే ప్రేమ వాళ్ళు ఇంకా కూడా మర్చిపోలేకపోతున్నారు. అండ్ మీకు బాగా అడిక్ట్ అయిపోయారు. మీరు చాలా ప్యాషనెట్గా వాళ్ళని అట్రాక్ట్ చేయడం, వాళ్ళకి అవన్నీ గుర్తొస్తున్నాయి. అందుకే మిమ్మల్ని ఇంకా కూడా వీళ్ళు మర్చిపోలేకపోతున్నారు. మీరు చూపించిన కేర్, మీరు వాళ్ళకి ఒక మదర్ లాంటి లవ్ని చూపించారు. మీరు చాలా కేరింగ్ పర్సన్ అండి. వాళ్ళకి చాలా ప్రేమనిచ్చారు. అవన్నీ వాళ్ళైతే ఇంకా కూడా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీలాంటి పర్సన్ మళ్ళీ దొరకరేమో అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు మీ విషయంలో. మీతో ఉంటే సేఫ్గా ఉంటారనిపిస్తుంది వాళ్ళకి. మీరే వారి సేఫ్ స్పేస్. మీతో చాలా సేఫ్గా, సెక్యూర్గా ఉన్నట్టు వీళ్ళు ఫీల్ అవుతారు మీతో ఉంటే. ఇక్కడ పెడతానండి, ఇక్కడ కొన్ని పెడతాను. మీతో ఉన్నప్పుడు వాళ్ళ ట్రూ సెల్ఫ్ బయటకు వస్తుంది. మీ దగ్గర నటించలేరు. మీతో చాలా హానెస్ట్గా ఉంటారు వీళ్ళు. మీ పార్ట్నర్ లైఫ్లో మీరు ఒక డ్రీమ్ కమ్ ట్రూలా వాళ్ళకి అనిపిస్తుంది. చాలా స్పెషల్ పర్సన్ అన్నమాట మీరు వాళ్ళ లైఫ్లో. మీ పార్ట్నర్ అలా ఫీల్ అవుతారు మీ విషయంలో. మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉన్న మీ మెమరీస్తో వాళ్ళ లైఫ్లో గడుపుతున్నారు. మీ మెమరీస్లో రెస్ట్ తీసుకుంటున్నారు. జరిగిపోయిన జ్ఞాపకాలన్నీ తలుచుకుంటూనే వీళ్ళైతే ఉంటున్నారండి. మీ వాల్యూ అండ్ ట్రెడిషన్ వాళ్ళకి ఎప్పటికీ గుర్తుంటాయండి. మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది మీ పార్ట్నర్కి. మీరు లైఫ్ని బాగా హ్యాండిల్ చేస్తారని, ఆ హ్యాండిల్ చేసే విధానాన్ని మిమ్మల్ని వీళ్ళు గౌరవిస్తారు. మీరే వాళ్ళ ధైర్యం. మీరు లేకపోతే వాళ్ళు భయపడుతూ బ్రతుకుతారు. మీరు వాళ్ళకి స్ట్రెంగ్త్ ఇవ్వాలండి. అంటే మీరు వాళ్ళకి సపోర్ట్ చేయాలి. మీరు పుష్ చేస్తూ ఉంటే వాళ్ళు ముందుకు వెళ్తారు. మీ పార్ట్నర్కి మీకన్నా వారి లైఫ్లో ఇంకెవరూ ఇంపార్టెంట్ లేరు. మిమ్మల్ని ఇష్టపడినట్టుగా ఇంకెవరిని ఇష్టపడలేదు. మిమ్మల్ని ప్రేమించినట్టుగా ఎవరిని లవ్ చెయ్యరు కూడా. మీతో గడిపిన ప్రతి సెకండ్ వాళ్ళకి గుర్తుంటుంది, ఎప్పటికీ మర్చిపోలేరు. మీరే వాళ్ళకి ప్రపంచాన్ని ఫీల్ అవుతారు. మీరు లేకపోతే మీ పార్ట్నర్ లేరు అని అనుకుంటారు. ఇదే నిజం అని వీళ్ళు ఫీల్ అవుతున్నారండి. అంటే వాళ్ళ లైఫ్లో మీరు చాలా ఇంపార్టెంట్. అంటే మీకు ఇచ్చే అంత ప్రయారిటీ ఎవరికి వీళ్ళు ఇవ్వరు అన్నమాట.
అదండి ఇలా ఉన్నాయి. మీ పార్ట్నర్‌కి అయితే మీ గురించి ఎక్కువ ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. ఎక్కువ ఇలా గుర్తొస్తూ ఉంటాయి మీ జ్ఞాపకాలు. ఆహ్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి. బాయ్.